నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీను గారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు సోమవారం 2వ తారీఖు ఫిబ్రవరి నెల 2026. మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6 గంటల నుండి 8 గంటల 24 నిమిషాల వరకు ఈ మొదటి జాము టైంలో కోడి నెమల విజయం. ఈ కోడి నెమల విజయం టైంలో ముసుగురంగు చూసినట్లయితే కోడి నెమలి. ఈ కోడి నెమలు అనేది లోపల తెల్లబంగుండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి కోడి నెమలకి ఎక్కువగా ఉపయోగపడతాయండి. లోపల గట్టి కూర్చుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో అవతల ఓడిపోయే వాటిని చూసుకుని ఆ ఓడిపోయే వాటి మీద ఈ గెలిచే వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉపయోగపడుతుందండి. రెండవ జాము చూసినట్లయితే 8 గంటల 24 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు ఈ రెండో జాము టైం అనేది నడుస్తుందండి. ఈ రెండో జాము టైంలో డేగా పింగాళి విజయం. ఈ డేగా పింగాళి విజయం టైంలో ముసుగురంగు చూసినట్లయితే డేగా పింగాళి. ఈ డేగా పింగాళి అనేది లోపల గట్టి కూర్చుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి డేగ పింగళ టైంలో ఎక్కువగా గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయేట్లు చూసినట్లయితే లోపల నల్లబంగు ఉండి పైన బిరుస్తున్నటువంటి ఎక్కువగా ఈ జాములో ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచే చేతువా, ఎర్ర కోడికెక్కిరా, ఎర్ర మైల, ఎరుపు మించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడి గేరువా, ఎర్ర పూల ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్లకెక్కిర, నల్లబొట్ల చేతువ, నల్లబోర పచ్చకాకి, నల్లబొంగ అబ్రాసు ఇవి జాములో ఓడిపోయావండి. మూడవ జాము చూసినట్లయితే 10 గంటల 48 నిమిషాల నుండి 1 గంట 12 నిమిషాల వరకు ఈ మూడో జాము టైంలో కోడి కాకి విజయం. ఈ కోడి కాకి విజయం టైంలో ముసుగురంగు చూసినట్లయితే కోడికాకి. ఈ కోడికాకి అనేది మెయిన్గా గెలుస్తుందండి ఈ జాములో. ఈ జాములో గెలిచే వాటికి లోపల తెల్లబంగుండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల గట్టి కూర్చుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఈ జాములో ఓడిపోతాయండి.
నాలుగవ జాము చూసినట్లయితే 1:12 నుండి 3:36 వరకు. ఈ 4వ జాము టైంలో నెమలి డేగ విజయం. ఈ నెమలి డేగ విజయం టైంలో ముసుగు రంగు చూసినట్లయితే నెమలి డేగ. ఈ నెమలి డేగ అనేది లోపల గట్టి కూర్చుండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా నెమలి డేగకు ఉపయోగపడతాయండి. లోపల తెల్లబంగు ఉండి పైన నలుపు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి పెంగళి, కోడి మైల, నల్ల కెక్కిర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబట్ల చేతువ. ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. ఐదవ జాము చూసినట్లయితే 3:36 నుండి 6 వరకు. ఈ 5వ జాము టైంలో కాకి పెంగళ విజయం. ఈ కాకి పెంగళ విజయం టైంలో ముసుగు రంగు మెయిన్ కలర్ చూసుకున్నట్లయితే కాకి పెంగళి. ఈ కాకి పెంగళ అనేది లోపల నల్ల కూసుండి పైన మెత్తదనం ఉండాలి, పైన బిరుసు ఉండకూడదు. ఈ మెత్తదనం ఉన్నటువంటి కాకి పెంగళకి ఎక్కువగా ఉపయోగపడుతుందండి. వీటికి ఆపోజిట్లో ఓడిపోయేట్లను చూసుకున్నట్లయితే లోపల గట్టి కూసుండి పైన బిరుసు ఉండాలి. లోపల గట్టి కూసుండి పైన బిరుసు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోయే రంగులండి ఈ జాములో. ఈ జాములో సూపులకు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల చేతువ, గౌడు నెమలి, నల్లకట్టు రసంగి, నల్లకెక్కెర, నల్లమైల, కాకి పెట్టమరు. ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కెక్కెర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పెంగళి, ఎర్ర బ్రసు, గేర్వా. ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పెంగళి, ఎర్ర బ్రసు, గేర్వా. ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలి మీద డేగ ఓడిపోవును, పింగళి మీద తుమ్మెద రంగు కాకి ఓడిపోవును, పసుపు కాకి మీద డేగ ఓడిపోవును, కాకి మీద పిచ్చుకవన్నె గౌడ ఓడిపోవును, ఎర్రకోడి మీద నల్లబోర గల కోడి ఓడిపోవును. ఈరోజు దిక్కు దక్షిణ వైపు నుంచి ఉత్తరం వైపుకి విడిచిన విజయం సాధించును. ఈ కుక్కుడు శాస్త్రం అనేది కొంతవరకే పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జాములో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.